హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట కూడి ఉన్న మీకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారము ప్రకటించినట్లుగానే మరి స్త్రీల గురించి నేర్చుకోవాలని నేను ప్రకటించాను, ఆశపడ్డాను. పరిశుద్ధాత్ముడు కొద్దిగా నన్ను మరి ఒత్తిడికి మరొక సత్యాన్ని మీకు బోధించమన్నాడు. అసలు ఈ నరులంటే ఎవరో, నరులను చేయాల్సిన అవసరం ఏంటో మరి ప్రభు వారు చెప్పమని నన్ను మరి ప్రేరేపించినందుచేత ఆ విషయాన్ని చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే తెలియని వారు తెలుసుకునేలాగా మరి దేవుడు ఈ మాటల్ని ఈ పూట మనకు బోధించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 5 నుండి 7 వరకు నేను చదువుతాను. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేదు. 7వ వచనం చదువుతున్నా. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. భూమి మీద నరుడు ఎవరు లేరు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు భూమి మీద. అయితే దేవుడు నరులను చేయాలి అనుకున్నాడు. ఇంకా ఎందుకు అనుకున్నాడు అనంటే మనము 7వ వచనం చూస్తే సంపూర్తిగా మనకు తెలుస్తుంది. నరుని మాత్రమే చేయలేదని, ఒక నరుణ్ణి డబల్ పర్పస్ గా నేలను సేద్యపరచుటకు మాత్రమే కాక తనతో సహవాసం చేయుటకు ఒక నరుణ్ణి చేశాడు అన్న సత్యం మనకు అర్థమవుతుంది. దేవుడి వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇది ఏం మర్మమా, ఇదేంటి గొప్పదా, ఎందుకు మనకి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ప్రభువు నాకు చెప్పింది నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంతకు ముందుకే మీరు గ్రహించి ఉంటే, తెలుసుకొని ఉంటే ఈ యొక్క వాక్యం ఇంకా వినని వారు చాలా మంది ఉంటారు. దేవుడు అందుకే చెప్పమన్నాడేమో అని నేను గ్రహించి అందుకు నేను సిద్ధపడ్డాను. ఈ నరులు లేరు భూమి మీద. అప్పటి వరకు నరులను చెయ్యాలని ఆయనకు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆదికాండం 1:1 మనకి ఎన్నో సత్యాలు నేర్పుతుంది. సర్వ సృష్టి కూడా పునరుత్పత్తి చేయబడింది. అంటే ఆదిలో దేవుడు చేసినటువంటి సృష్టికి మరి 2వ వచనం 1వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందని మరి బైబిల్ బాగా ఎరిగి గ్రహించి బైబిల్ను మరి నేర్చుకున్న వారందరూ కూడా, బైబిల్ కాలేజీలో ఉన్న వారేంటి, బాగా క్షుణ్ణంగా చదివి నేర్చుకోగలిగిన వారేంటి అందరికీ తెలుసు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. మళ్ళీ 2వ వచనంలో భూమి నిరాకారము శూన్యముగాను ఉండేను అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడు? ఆయన నిరాకారంగా శూన్యంగా ఎందుకు చేశాడు? ఉండేను అన్నాడు. ఏం చేశాను అనలే. అప్పుడు వెంటనే ఆ ప్రశ్న తెలివి కలిగిన వారికి కొద్దిగా ఆలోచించి మనస్సు పెట్టి బైబిల్ చదివే వాళ్ళకి వస్తుంది. అప్పుడు వెంటనే బైబిల్ను పరిశీలన చేసి చదివే వారికి ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఏంటి ఆ ఆన్సర్ అంటే యెషయా గ్రంథం 48వ
45వ అధ్యాయం మరి 18వ 18వ వచనము మనం చదువుకుంటే అక్కడ ఆ ఒక మొదటి వచనానికి రెండవ వచనానికి చాలా అర్థము, చాలా గ్యాప్ ఉంది అని గ్రహింపు కలిగిన వారికి అలా అనుమానానికి, వాళ్ళ సంశయానికి జవాబుగా ఇక్కడ రాశాడు దేవుడు. ఆకాశములకు సృష్టి అంతకు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. అంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనము తప్ప కాదు కదా. మరి ఎందుకు అయిందగా అంటే ఆదికాండం 1వ అధ్యాయము మరి 1వ వచనంలో ఉన్నట్లుగా దేవుడు నివాస స్థలమగునట్లుగానే సృజించాడు. కానీ అది నిరాకారముగా శూన్యంగా మారిపోయింది. అందుకనే దాన్ని మరలా పునరుత్పత్తి చేయడానికి ఆయన సంకల్పించి ఆయన సిద్ధపడ్డాడు. ఏం జరిగింది అంటే మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటువి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క లూసిఫర్ అని పేరు పెట్టబడిన కెరూబు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు అని అంతరంగంలోకి వచ్చాయో, దేవుడు తనను ఉంచిన ఒక మంచి స్థానం చాలదని, దేవుడు పొగడపడడం, దేవుడికున్న ఉన్నత సింహాసనం, ఉన్నత మరి స్థానం చూసి ఈర్ష్యపడ్డాడు. నిజంగా వాళ్ళు చాలా జ్ఞాని అని దేవుడు చెప్పాడు, చాలా అందగాలని చెప్పాడు, చాలా ఐశ్వర్యవంతుని చెప్పాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దూత ఘనములలో 4 కేటగిరీస్ ఉన్నాయని మరి మీరు ఎరిగి ఉన్నారేమో, నాకు తెలియదు, నేను చెప్పాలని మరి ఆశపడుతున్నా. ఒకటి, యుద్ధములు చేయువారు, అనగా దేవుని బిడ్డల పక్షంగా యుద్ధములు చేసేవారు, దేవుడి పక్షంగా నిలబడే వాళ్ళు, దేవుని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞ మేరకు భూమి మీద పనిచేసే వాళ్ళు ఒక దూత గణం ఉంది. ఆ దూత సైన్యమునకు అధిపతి ఎవరు అంటే మిఖాయేలు. సరే, దేవుని యొద్ద నుండి భక్తులకు, మనుషులకు, ఆ లోకాలలో ఉన్నవారికి సమాచారం పంపడానికి ఒక దూత గణం ఉంది. వారి యొక్క అధిపతి ఎవరు అంటే గబ్రియేలు. అలాగే మరి దేవుని సన్నిధిలో ఉండి స్తుతించి ఘనపరుస్తూ మరి ఉన్నటువంటి మరి ఒక దూతగణం ఉంది, అధిపతి రఘుయేలు. అలాగే నిత్యము అక్కడ ఒక స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని దేవ సముఖములో ఉండి జరిపిస్తూ ఆ పరలోకం అంతటికి దేవుడికి చాలా ఇష్టమైన ఆరాధన చేస్తూ, ఆయనకు దగ్గరగా సహవాసం చేస్తూ, ఆయనకు దగ్గరగా ఉన్న ఒక దూత గణం ఉంది. అది ఆ కెరూబులు ఎవరంటే, ఆ సైన్యం ఎవరు అని అంటే ఈ యొక్క ఆరాధించే వాళ్ళు, స్తుతించి ఘనపరిచేవాళ్ళు. ఆ యొక్క ఆ సైన్యానికి అధిపతి ఎవరు అంటే లూసిఫర్. అయితే ఆయనతో సహవాసం చేస్తూ దగ్గరగా ఉండి చూస్తూ ఈ దూతగణము మరి పరలోకము సమస్త సృష్టి ఆయన ఆరాధించడం, దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి చాలా ఉన్నతమైన సింహాసనం మీద, సభాపర్వతం మీద ఆసీనుడై ఉండడం దేవుడికి సహించలేక అది నేను ఆయనతో సమానునిగా, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకున్నాను. ఆయనకున్న హోదా, ఆయనకున్న ఆధిక్యతను చూసి నాకేం తక్కువైంది, నేను కూడా ఆయనతో సమానంగా చేసుకుంటాను అన్న ఆలోచన ఎప్పుడైతే ఆ లూసిఫర్ లోపలికి వస్తుందో,
దేవుడు అక్కడి నుండి పడద్రోశాడని, అది నరకములో ఒక మూలకు తోయబడ్డాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీరు ఆ తర్వాత మరి చదువుకోవచ్చు. వారి వారి సింహాసనం నుండి లేపుతున్నది భూములు, వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడు వైతివా, నీవును మా బోటి వాడవైతివా అందరు. అవును అవును, నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ కింద పురుగులు వ్యాపించెను, కీటకమును నిన్ను కప్పును. ఎందుకంటే తిథు నక్షత్రమా వేక్కువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, దినములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని ప్రశ్నిస్తున్నారు. ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే 13వ వచనంలో 14వ వచనంలో నేను ఆకాశం పైట నా సింహాసనానికి మేఘ మండలంలో ఉత్తర దిక్కున సభాపర్వతం సమానంగా నా సింహాసనం నేను కూడా కూర్చుంటాను ఎక్కుతాను అని ఎప్పుడైతే మహోన్నతునితో సమానంగా చేసుకుంటాననుకుందో అప్పుడే దానికి పతనమయ్యింది. దేవుని స్తుతించి ఆరాధించే ఆ చక్కని వాళ్ళు సహవాసం చేయడానికి 2 ఉండేదన్నమాట. ఈ దూత ఘనానికి దేవునితో సహవాసం చేస్తూ దగ్గరగా ఉండేవాళ్ళు, తర్వాత దేవుని స్తుతించేవాళ్ళు. అంత చక్కని ఆధిక్యతను వీడి ఆలోచనతో గర్వముతో మరి దుష్ట ఆలోచనతో వీడు నాశనమైపోయాడు కదండి. ఎప్పుడైతే పాతాళమునకు ఒక మూలకు త్రోయబడ్డాడో అప్పుడు చూడండి, మరి వాక్యంలో ఉంది మనకు తెలుసు, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక దేవుడు వారిని స్థానం పాతాళములో నియమించాలని బైబిల్. ఇప్పుడు మరి దేవునితో సహవాసం చేయాలి, దేవుని స్తుతించాలి. అందుకని మరలా నేను ఆ స్థాయిలో నేను ఒక నరుణ్ణి చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కెరూబులు కాకుండా నరుణ్ణి చేసి నరునికి నేను ఆ స్థాయిని ఇస్తాను అని దేవుడు సంకల్పించారు. మీరు యెహెజ్కేలు గ్రంథంలో ఎప్పుడన్నా మరలా నేను చదివి వినిపిస్తాను. దానికి ఉన్నటువంటి స్థాయి, దానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు చక్కగా వివరించి రాశాను. కాబట్టి ఆ స్థాయిలో నేను ఒక నరుణ్ణి నేను చేసి ఆ స్థాయిలో నేను అతన్ని ఉంచుతాను. అతడు నన్ను స్తుతించేవాడుగా, నేను చెప్పిన పని చేసేవాడుగా, నా ఆజ్ఞను పాటించేవాడుగా, తర్వాత నాతో నిత్య సహవాసం చేసేవాడుగా ఉండాలి అన్నది దేవుని ఏర్పాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 90వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే అసలు ఎక్కడి నుండి వచ్చాడు ఈ నరుడు అనే ప్రశ్న మనకు రాకుండా ఆ ప్రశ్నకు జవాబు దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినప్పుడు మరి పరలోకమందు నరులను కూడా చేస్తాడు అండి. ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ అది సత్యం. చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి దయచేసి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఏమండి, ఎక్కడున్నారు వీళ్ళంతా? నరులు పరలోకంలో ఉన్నారు. నరులు ఓకే, అక్కడ నరులను చూచి ఆనందిస్తున్నారు. ఆయన తన ప్రభు అక్కడే ఉన్నారు నరులను. అక్కడ ఉన్న నరులను మంటికి మార్చి భూమి మీదకి పంపించారు. ఓకే, అంటే ఆయనతో సహవాసం చేయదగిన స్థాయిలో వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి భూమి మీదకి మంటికి మార్చి పంపించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నెరవేరింది. అదే ఆ వచనం నెరవేర్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఊపిరిని ఊదాడు. మరి నరులారా తిరిగి రండి అని సెలవిచ్చేది ఎప్పుడు అనంటే
చనిపోయేటప్పుడు ఆయన పిలిస్తే మరలా మంటికి మార్చబడి ఆయన దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రసంగి 12:7 ఉంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరడం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళడం అని వాక్యంలో రాయబడింది. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో నీవు నేల నుండి తీయబడితివి కనుక నీవు మరలా మట్టి నుండి తీయబడిన నీవు మట్టి అయిపోతావు అని మరలా ఆదాముతో దేవుడు చెప్పిన ఆ వాక్యం మనం ఎరుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎంత ఆధిక్యతతో ఈ నరుని చేశాడు, ఎలా చేశాడు అన్నది కూడా ఒకంత మనం పరిశీలిస్తే అక్కడ రాయబడి నేల మంటితో నరుని చేసి తన నాసికారంధ్రములో నరుడికి జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవాత్మ అయినటువంటి ఈ నరుణ్ణి దేవుడు మరి ఇతనికి తనతో సహవాసం చేసి ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా 8వ కీర్తనలో రాస్తాడు. మరి 8వ కీర్తన నేను 3వ వచనం నుంచి చదువుతాను. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నిజంగా సర్వ సృష్టిలో మనము చాలా ఒక నూలిపోటుతో సమానం. మనము చాలా దానితోటి కంపేర్ చేసుకుంటే ఆ పరిమాణంతో మన పరిమాణం చూసుకుంటే అసలు మనల్ని చాలా జ్ఞాపకం చేసుకున్నటకు నరులు చాలా అల్పులు అన్నమాట. అయితే వానికి దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. అసలు సంగతి ఇది. ఈ మానవుడికి ఎంత ఆధిక్యత వస్తుంది? ఈ ఆకాశముతో పోల్చుకుంటే, సముద్రంతో పోల్చుకుంటే, మరి సర్వ సృష్టితో పోల్చుకుంటే ఒక నెలుపురుగు లాంటి వాడు అసలు నరుడు. జ్ఞాపకం చేసుకుంటే ఏ పాటి వాడు అసలు. కానీ ఈ నరుడు దేవుడిచ్చిన ఆధిక్యతను గమనిస్తే దేవుని కంటే వాణిని కొంచెం తక్కువగా చేశాడు. తనతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడు, తన మహిమనిచ్చాడు. మహిమా ప్రభావములు కిరీటంగా మరి ఈ మనిషికి దేవుడు ఇచ్చాడు, ఈ నరునికి దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగం, ఆకాశ పక్షులను, సముద్ర మార్గములు సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చేసి తన ఆజ్ఞ ప్రకారంగా తన అదుపులో ఉంచుకున్నాడు. తక్కిన ఇప్పుడు నేను చదివి ఇదంతా కూడా తనకంటే కొంచెం తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావాలనే కిరీటాన్ని ధరింపచేసి తన చేతి పనులన్నిటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చి అతని పాదాల కింద ఉంచాడు. అంటే నిజంగా దేవుని కంటే కొంచెమే తక్కువగా చేశాడు. ఎప్పుడైతే లూసిఫరు తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడో, గర్వించాడో, మరి అవివేకంగా ప్రవర్తించాడో, వెంటనే దేవుడు ఆ స్థానంలోకి ఆ దేవునితో సహవాసం చేస్తూ, దేవుని సముఖమందు దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉండడానికి ఒక నరుని చేయాలనుకున్నాడు, చేశాడు. ఆ చేసిన వాడిని ఎలా చేశాడంటే ఆయన కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపచేశాడు. ఎప్పుడైతే ఈ మానవుడు తప్పు చేశాడు, మరలా మట్టి రూపంలోకి వచ్చాడు. ఆ మాటనే ఇక్కడ విలాపములు 5:16 వాళ్ళు రోధిస్తూ మొరపెట్టుకుంటున్నారండి, వాస్తవాన్ని ప్రకటిస్తున్నారండి. నేను చదువుతున్నా, మా తల మీద నుండి కిరీటం పడిపోయేను, మేము పాపము చేస్తున్నాము, మాకు శ్రమ. అందుకని
మరలా 21వ వచనంలో మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయమని మొరపెడుతూ ఉన్నారు. ఏ స్థితిలో ఉండేవాళ్ళు? దేవుని కంటే కొంచెం తక్కువ స్థాయిలో చేస్తున్నాడు. మహిమ ప్రభావాలని కిరీటాన్ని ధరింపచేశాడు. నరులు ఎక్కడి నుండి వచ్చాడు? భూమి మీద ముందు లేరు. ఎక్కడి నుండి వచ్చారు అని అంటే ఆయనని ఆ మహోన్నతమైన స్థలములో ఉన్న ఆ లూసిఫర్, ఆ దూత గణమును ఎప్పుడైతే లూసిఫర్ గర్వించి మహోన్నతునితో సమానం చేసుకోవాలనుకున్నాడో అప్పుడు అక్కడి నుండి దేవుడు పాడద్రేశాడు. నరకంలో ఒక మూలకు పాడవేశాడు. పాతాళ బీలంలో వాళ్ళను పడేశాడు. వాళ్ళు సాతానుగా మారి ఆకాశ మండలి అంధకార శక్తులుగా మారారు. అయితే ఆ పోగొట్టుకున్నటువంటి వాళ్ళని ఖాళీ చేసిన స్థలమును, ఆ స్థానమును భర్తీ చేస్తూ దేవుడు పరలోకములో నరులను చేసి అక్కడ ఉంచుకున్నాడు. చూసారా? వాళ్ళని భూమి మీదకి నరులను మంటికి మార్చి భూమి మీదకి పంపిస్తావు, మరలా తిరిగి రండని నువ్వు సెలవిస్తావు. అంటే ఆయన పిలవగానే మరలా చనిపోయి, ఎందుకంటే ఆత్మ ఆయనది, ఊపిరి ఆయనది, జీవం ఆయనది కనుక మరలా ఆయన దగ్గర పిలవగానే వెళ్ళిపోతాం. ఇది మానవుని యొక్క విధానం. అయితే ఈ మానవుని నేల మంటితో చేశాడు. భూమి మీదకి పంపించాలనుకున్న ఆ నరుల్ని పంపించినప్పుడు నేల మంటితో నిర్మించి జీవాయువును ఊది దేవుడు మనకు తెలుసు మనలాగా నరులను చేయడమని చెప్పుకొని వివేక దేవుడు మాట్లాడుకొని ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వభావంలో దేవుని కంటే కొంచెం తక్కువ స్థాయిలో నరుని నిర్మించి మహిమ ప్రభావాలని కిరీటాన్ని ధరింప చేశాడు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే అవివేకంగా, అజ్ఞానంగా దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన స్థాయిని ఆ దుర్మార్గుడు ఆ లూసిఫర్ పోగొట్టుకున్నాడు, ఆ స్థానంలో ఉంచిన ఈ నరుడు కూడా పోగొట్టుకున్నాడు. సహవాసం కొరకు దేవుడు చేస్తున్నాడు. అందుకే చల్లపూటను వచ్చి ప్రతిసారి దేవుడు మరి నరులను దర్శించేవాడు. ఆయన చక్కని ఆధిక్యతనిచ్చాడు. మహిమ ప్రభావములని కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈ నరులను దేవుడు ఎలా చేశాడు అని అంటే మట్టి నుండి చేశాడు అని వాక్యం చెప్తుంది. మట్టి నుండి పుట్టిన వాడెట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారు అట్టివారేనని మరి వాక్యంలో ఉంది. 1 కొరింథీ 15:45-48 వరకు చదువుకోండి. అయితే దేవుడు ఇలా చేశాడు, మట్టితోనే చేశాడు, కానీ మహిమా ప్రభావాలని కిరీటంగా ధరింప చేశాడు. మహిమతో వారిని నింపాడు. అలాగే జ్ఞానం ఇచ్చాడు, తన రూపం ఇచ్చాడు, చక్కని కిరీటం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మా తల మీద నుండి కిరీటం పడిపోయెను. ఎందుకు పడిపోయిందంటే మేము పాపం చేసి ఉన్నాము అని ఒప్పుకుంటూ మా పూర్వస్థితి మరలా మాకు కలగచేయవా అని ప్రార్థన చేస్తున్నారు. ఓకే. అయితే ఈ మట్టి శరీరం అనేది కేవలము నిష్ప్రయోజనమైనది. ఎప్పుడైతే మట్టి దేవుడు ఒక ఆ స్థానం ఇచ్చాడో, దేవుని కంటే కొంచెం వాడుగా ఆదాము హాయిగా ఉన్నాడు. దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, రోజు దిగొస్తున్నాడు, రోజు అతనితో సహవాసం చేస్తున్నాడు. మరి కానీ ఎప్పుడైతే ఆ స్థానం పోగొట్టుకున్నాడో ఎడబాటు వచ్చేసింది. దేవుడు సహవాసం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దేవుడు ఎన్ని మహిమతో నిండి ఉంటే వీడు మట్టిగా మారిపోయాడు. మట్టితోనే చేశాడు, కానీ మహిమ ప్రభావం అనే కిరీటాన్ని ధరింప చేశాడు. మహిమతో నింపాడు, మహిమలో ఉంచాడు రా. కాబట్టి మరి ఇచ్చినటువంటి ఈ మహిమ ఎప్పుడు తగ్గిపోయింది? ఎప్పుడైతే వద్దన్న పని చేశారో అప్పుడు తగ్గిపోయింది ఈ నరుడికి. ఓకే. అయితే ఎలా అంటే మీరు గమనించండి, ఆ యొక్క బల్బు
లైట్ వేసినప్పుడు బయలు వెలుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎనామిల్ కనపడదు మనకు. కానీ ఎప్పుడైతే ఆ స్విచ్ ఆఫ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి అవన్నీ మనకు కనపడతాయి కదా. మళ్ళీ అవన్నీ వైర్స్ అవన్నీ తీగలు కనపడతాయి. అట్లాగే మట్టి మరలా కనపడిందన్నమాట. ఎప్పుడైతే మహిమతో నిండి ఉన్నటువంటి ప్రభావముతో నిండి ఉన్న ఈ మనిషి తోటలో చక్కగా తిరుగుతూ చల్లపూట దేవుడు వస్తే దేవుడితో సహవాసం చేస్తూ మాట్లాడుతూ అందరు కలిసి తోటంతా తిరుగుతూ ఉన్నటువంటి ఈ మానవుడు మరి ఆ విధంగా అయిపోయాడు. దేవుని స్తుతించుతూ దేవుని మహిమపరుస్తూ అక్కడ చెప్పిన పని చేసుకుంటూ మరి అతని పాదముల క్రింద ఉంచి అధికారిగా దేవుడు ఇచ్చాడు. అంత అధికారం ఇచ్చాడు. దేవుడి కంటే కొంచెమే తక్కువ అంత గొప్ప ఆధిక్యతను ఈ నరుడికిస్తే ఆ యొక్క తాను సహవాసం చేస్తూ దేవుని స్తుతించే ఆ గొప్ప దూతల కంటే ఎక్కువ ఆధిక్యతను ఇచ్చినటువంటి ఆ లూసిఫర్ గాడు గర్వించిపోగొట్టుకున్నాడు. ఈ నరుడేమో అవివేకముతో అజ్ఞానముతో ఆ లూసిఫరే సాతానుగా మారి ఈ స్థానంలో ఉండకుండా నష్టపరచడానికి ప్రయత్నించి వాడు సఫలుడయ్యాడు. అట్లా వస్తాడని తెలిసే దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఈ బుద్ధిహీనమైన ఈ నరులు నష్టం చేశారని నాశనమయ్యారని వాక్యం మనకు లేదు. ఎందుకంటే చూడండి వాక్యం ఏమని చెబుతూ ఉందో, వీరి ఆలోచన ఎప్పుడు కూడా ఊహంత చెడ్డది అట. ఎంత బాధాకరం. చూద్దాము 6వ అధ్యాయం, ఆదికాండమే 6వ అధ్యాయం. మనం అందరు చదువుకొని ఉంటాము, కానీ ప్రభు మరలా మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఆదించదు. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా మనలను చేస్తే ఎప్పుడైతే దేవుని కుమారులు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ నరులు ఎప్పుడైతే పొరపాట్లుగా అవివేక అజ్ఞానం చేశారో ప్రవర్తించారో దేవుడికి బాధ కలిగింది. ఏమంటాడు? నా ఆత్మ ఈ నరులతో ఎప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయములు నరమాత్రులై ఉన్నారు. పుస్తకంలో ఏముంది అని అంటే వారు శరీరులు అన్నారు. శరీరులు అని ఎందుకు వచ్చింది అని అంటే మహిమ పోగొట్టుకుంటే శరీరులే. ఓకే, ఈ శరీరం ఏంటంటే మట్టి. దేవుడు ఎప్పుడైతే జీవాయువు ఊదాడో వీళ్ళు మహిమతో పాటు రక్త మాంసములు కలిగిన వారుగా అది కనబడకుండా మహిమతో నిండి ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో కేవలం మహిమంతా పోయి ఈ మట్టి రక్త మాంసములు మాత్రమే మిగిలిపోయినాయి. ఓకే, మట్టితోనే చేశాడు దేవుడు. మరలా ఏమంటాడు? ఈ మట్టిని ఆయన మహిమ రూపంగా మార్చిన ఈ మట్టిని ఆయన వద్దనుకున్నప్పుడు, వాళ్ళ సమయం అయిపోయినప్పుడు, ఆ లిఖించబడిన వారి రోజులు అయిపోయినప్పుడు ఇక్కడికి రండి అని పిలిచినప్పుడు మరలా మట్టిని మరలారా తిరిగి రండి అని సెలవిస్తే మళ్ళా వెళ్ళిపోయి మట్టికి మట్టి అయిపోతాము, మట్టిగా మారిపోతాము. ఆ సత్యం మనం గ్రహించాలి. ఎప్పుడో పరలోకమందు దేవుడు నరులను చేసి పెట్టి భూమి మీదకి పంపించిందే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము. ఓకే, తిరిగి ఎప్పుడైతే మరలా పిలుస్తాడో అప్పుడు మనం ఏమవుతాం? ఆదికాండం 3:19 ప్రకారం, అలాగే ప్రసంగి 12:7 ప్రకారం దేవుడు మట్టికి మట్టి అయిపోతాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతాం. ఎందుకు అంటే వీళ్ళు కేవలము నరమాత్రులై ఉన్నారు. ఎంత దేవుడు మహిమా ప్రభావాలని కిరీటాన్ని ఇచ్చినా సరే ఈ అవివేక అజ్ఞానంగా దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఎంత సృష్టి మీద వీళ్ళకి అధికారం ఇస్తే సహించలేనటువంటి ఈ అంత గొప్ప స్థానము ఇచ్చినటువంటి ఈ నరుని సహించలేక ఈ దుష్టుడు మరి వల వేశాడు, పన్నాగం పన్నాడు, మరి విషపు చూపు వేశాడు, పడిపోయి నాశనం అయ్యాడని దేవుని వాక్యంలో ఉంది. అయితే ఈ శరీరం
మరలా మహిమ రూపకంగా మారడానికే ఆయన శరీరం దాల్చవలసి వచ్చిందని రోమాపత్రిక 8:4 ఉంది. ఎందుకంటే శరీరం అయిపోయి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే 6:12 చూడండి, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపి వేస్తున్నారు. ఎవడు చెరగొట్లే, వాళ్ళే చెరిపేసుకున్నారు. సమస్త శరీరము భూమి బలత్కారంతో నిండింది. అందుకే వారి అంతం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ నాశనం చేస్తానని చెప్పిన కాలంలో 23వ చదువుతున్న నరులతో కూడా పశువులను పురుగులను మొత్తం దేవుడు నాశనం చేశాడు. అది మనకు తెలుసు. ఎందుకనంటే ఈ నరుడు మహిమను పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నావు అంటే ఆజ్ఞను అతిక్రమించడం, మేము పాపం చేశాం కాబట్టి. మరలా ఆక్రమిస్తూ ఉన్నాడు. అయ్యా మరలా నాకు పూర్వస్థితిని కలగచేయమని. ఎంత ఆధిక్యత అండి, దేవునితో సహవాసం చేసే భాగ్యం, నిత్యము దేవుని సన్నిధిలో స్థుతించే భాగ్యం. దేవుని కంటే కొంచెమే తక్కువగా చేశాడు. మహిమ ప్రభావాలనేది కిరీటంగా ధరింపజేశాడు. ఆయన వాటిని వస్త్రాలుగా ధరింపజేసుకుంటే వాటితో ఈ మనిషిని నింపాడు, కప్పాడు. కిరీటం కూడా అదే మహిమా ప్రభావం అనే కిరీటాన్ని ఇచ్చాడు నరుడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగులో ఆ మహిమలో ఉంటుండగా అతని యొక్క మట్టి శరీరం కనబడేది కాదు. ఆ మట్టి కనపడేది కాదు. నీకు మారిపోతే వచ్చి కనబడుతుంది. అప్పటి వరకు దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎక్కడ ఎలా వస్తుంది వెలుగు అనేది అసలు అర్థం కాదు. ఎప్పుడైతే మహిమా ప్రభావం అనేది పెరిగిందో అసలు మట్టి మరలా కనబడుతూ ఉంది. ఈ మట్టికి దేవుడు చెప్పాడు, నువ్వు మరలా మట్టి అయిపోతావు, మరలా నీవు నేను పిలిచినప్పుడు మట్టి అయిపోతావు, మట్టికి మన్ను అయిపోతావు అన్నాడు. మరి భూమి మీద బ్రతుకున్నంత కాలం వీళ్ళని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? శరీరులు అని పిలుస్తున్నాడు. ఈ శరీరులుగా ఈ మారినటువంటి వీళ్ళను ఆదాము అవ్వాలి ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు ఏమయ్యారు? శరీరులయ్యారు కదా. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనమందరము ఎవరమంటే శరీరులం, మట్టితో చెయ్యబడి రక్త మాంసాలుగా మారిన శరీరులం. అందుకని ఇర్మియా గ్రంథంలో ఉంది 12:12 మీరు చదువుకుంటే శరీరులకు క్షేమమేమీ లేదు అన్నాడు. ఓకే, శరీరులు వృధాగా ప్రయాసపడుదురు అన్నాడు. ఇర్మియా గ్రంథము నేను చదువుకున్నాను 12:12 మీరు చదివినట్లయితే శరీరులకు క్షేమమేమీ లేదు అన్నాడు. శరీరుల ప్రయాసం అంత వ్యర్థము వృధా అని మరొక చోట రాసి పెట్టాడు. హల్లెలూయా. చూడండి 12:12 శరీరులకు క్షేమమేమీ లేదు. ఎందుకంటే నువ్వు మట్టిగాను ఉండగా ఈ మట్టి కనబడకుండానట్లుగా మహిమా ప్రభావాలని కిరీటాన్ని ధరింపజేసి ఆయనతో దగ్గరగా సహవాసం చేస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. సమస్త సృష్టి మీద అధికారిగా చేశాడు. ఎంత అధికారం అంటే దేవునికి ఎంత అధికారము అంతకంటే కొంచెమే తక్కువ. ఈ సమస్త సృష్టిని అతడి పాదముల క్రింద ఉంచాడు. అతడు లోపర్చుకునే శక్తి గాలినంత శక్తి గలవానిగా చేశాడు. అతడు లోపర్చుకుని దాని మీద ఆధిపత్యం చేయగలిగిన అధికారం చేయగలిగిన ఆ శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. అదంతా మేము తల మీద నుండి కిరీటం పడిపోయింది, ఎందుకంటే మేము పాపం చేశాము. కాబట్టి మా పూర్వస్థితి మరలా మాకు దయచేయమంటే ఆ శరీరము దాల్చి యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సింది వచ్చిందని మనకందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యోహాను సువార్త 6:63 ఏముందంటే శరీరము కేవలము శూన్యము, శరీరము చదువుతున్నాను ఆత్మయే జీవింప నిష్ప్రయోజనము అని ఉంది. 6:63.
ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా. ఈ నిష్ప్రయోజనమైన శరీరంలో మనం బతుకుతున్నాం. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పి మరి కీర్తన 139లో 16వ వచనంలో రాయబడింది. మనం మంటి వారమని ఆయనకు తెలుసు, మనకే తెలవదు. జ్ఞాని అయినటువంటి ఆయన అందుకని ఈ నరులు చాలా ఎగిరిగిరి పడుతున్నారు, చాలా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళకి తెలియట్లే అని ఇర్మియాతో చెప్పాడు. నువ్వు కుమ్మరింటికి వెళ్ళి ఒక కుండ తీసుకుని వచ్చి వాళ్ళు చూస్తుండగా ఆ కుండను పగలగొట్టాను. మంటి పెంకులో ఒక పెంకుతో సమానం నీ బతుకు, ఏమనుకుంటున్నావు, నువ్వెందుకు విర్రవీగుతున్నావు అని వాళ్ళకి ఒక విషయం చెప్పు. ఆ మంటి పెంకైనా పనికొస్తుంది కానీ నువ్వు ఎందుకు పనికిరావు తర్వాత అని, కుళ్ళిపోయే ఈ శరీరం అని, మంటికి మంటైపోయే ఈ శరీరం అని నువ్వు వాళ్ళకి చెప్పని ఎంతో కఠినంగా యెహెజ్కేలుతోనూ ఇర్మియా ప్రవక్తతోనూ చెప్పి వారిని పంపిస్తున్నట్టుగా వాక్యం మనం చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇంకా జ్ఞానం కలిగిన వాడైతే, అయ్యా నువ్వు కుమ్మరివి, మేము మంచి అయ్యా, మీ చేతి పని అయ్యా మేమని ప్రార్థన చేశాడు. ఇంకా జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను ఓటి కుండ వంటి వాడను అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 31:12 ఆ మాటలు, నేను ఓటి కుండ వంటి వాడను స్వామి, నేనే పాటి వాడనయ్యా, నేను ఎంతటి వాడనయ్యా అని ప్రార్థన చేశాను. మనం ఎందుకని దేవుడు అలా ఎందుకు చేశాడు? నరులు ఆయన అక్కడ పరలోకంలో ఆయన సన్నిధిలో ఉన్నారే, ఆ దేవాతి ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన అంటాడు, నేనే జ్ఞానం, నేనే ప్రథమంగా నేను వచ్చిన వాడిని అన్నీ చెప్పుతూ అంత పరలోకాన్ని నేను సంతోషిస్తూ చూస్తున్నా. అవన్నీ చేశాను, అవన్నిటిని చూసి అక్కడ ఉన్న నరులను కూడా నేను చూశాను. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు భూమికి దేవుడు అంతే ఎందుకు పంపాడయ్యా అంటే, ఆ పోగొట్టుకున్న ఆ స్థానం మరల భర్తీ చేయడానికి లూసిఫర్ గర్వించి అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించి అది పాతాళములకు మూలకు దాని సైన్యం పడద్రోయబడినంతగా అవివేకమైన అజ్ఞానమైన పని చేసినందుకు ఆ స్థానం భర్తీ చేయడానికి దేవుడు మరలా నరులను భూమి మీదకి పంపి, అలాగే మహిమా ప్రభావం అనే కిరీటాన్ని ధరింపి తన పోలికలో పట్టేసి దేవుని కంటే కొంచెం తక్కువ అలా జ్ఞాపకం చేసుకుంటే అసలు ఎన్నిక లేని వాడు. కానీ దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన స్థానం అది, దేవుడిచ్చినట్టు. ఇప్పుడు చూడండి, మొన్న చెప్పుకుంటున్నారు లారీ డ్రైవర్కు ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఇచ్చారు, టిప్పర్ డ్రైవర్. నిజంగా స్థానం కాదు, అది ఆ స్థాయి కాదు, కానీ ఆయన దయచేసి ఇచ్చారు. అలాగే మరొకరు ఇంకా చెప్పుకుంటారు, నేను ఆ పని చేసేవాడిని, జామకాయలు అమ్ముకునేవాడిని, నాకు ఈ స్థానం వచ్చింది ఇచ్చారు. అవును అవును, దేవుడు మనకు కూడా ఒక మట్టిని మహిమకు మార్చాడు. హల్లెలూయా. మహిమా ప్రభావాలని కిరీటాన్ని ధరింపచేశాడు. ఆయన పోలిక, ఆయన లక్షణం, ఆయన స్వభావాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి అండి. సమస్త సృష్టి మీద మనకు తెలుసు, మొదటి ఆదికాండం 1:26-27 స్త్రీనిగా పురుషునిగా అంతే ఆధిక్యత చేశాడు. 28వ వచనంలో మీరు ఏలమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, ఫలించమన్నాడు, విస్తరించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఏలమన్నాడు. ఇన్ని ఆధిక్యతలు ఇచ్చి మరలా 8వ కీర్తనలో ఏలమని చెప్పడమే కాదు, పాదాల కింద ఉంచాడు అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. ఈ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఆయన 1 కొరింథీ పత్రిక 15:26 ఏమంటాడు, 27 నుంచి చదివితే, అంతయు ఆయనకు లోపరిచిన తర్వాత సమస్తము ఆయన పాదముల కింద ఉంచినటువంటి ఆ యొక్క దేవాతి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అని ఉంది. చదువుతాను.
దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విచితమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడింది. ఎంత చక్కగా ఎంత వివరంగా చెప్పాడో మీరు చూడండి. దేవుడు నరుని చేసి తన యొక్క ఆధిక్యతను తన యొక్క కొంచెము తక్కువ వాణిగా చేసి మహిమా ప్రభావాలను కిరీటం ఇచ్చి తన పోలిక తన యొక్క సదా ఇచ్చి ఏం చేశాడు? ఇంకా ఏం చేశాడు? ఈ సృష్టి అంతటిని ఆయన పాదముల కింద పెట్టాడు, లోబడినట్లుగా చేశాడు, లోపరిచాడు. అప్పుడు ఏం చెయ్యాలంట? జీసస్ ఏమంటుండు, ఇదంతటి నాకు ఆయన లోపరిస్తే నేను ఆయనకు లోపడిపోతాను. అది కరెక్ట్. అది అలా చేయడం న్యాయం, అలా చేయడం విధానం, అలా చేయడం పద్ధతి. అయితే ఈ నరుడు అందుకే నేను నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఎంతటి వాడండి. ఇంత ఆధిక్యత ఇస్తే, ఇంత గొప్పగా చేస్తే, అవన్నీ పోగొట్టుకుంటే మరలా ఇవ్వడానికి, మహిమా ప్రభావాలని కిరీటం ఇవ్వడానికి ఆయన నరుడుగా భూమి మీదకి వస్తే ఆయన మరలా ఆ స్థాయిలోకి రావడానికే కదా ఆయన నరుడుగా వచ్చాడు. అప్పుడు ఏం చేయాలా? ఇంత ఆధిక్యత ఇచ్చిన ఆయనకు తానే లోపరచబడాలి, అప్పగించుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 47-48 కూడా ఆ మాటలే వ్రాయబడు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉంది, నిన్ను నీవు నాయనకు దాసునిగా నువ్వు అప్పగించుకోలేదు గనక సమస్త లేమిలో నుండి, సమస్త ఇతి బాధల్లో నుండి బాధలకు నీవు లోబడినట్లుగా దాని ఆధిపత్యం కిందికి నిన్ను తీసుకొస్తావన్నాడు. చదువుకోండి. తర్వాత 47లో ఏమనుందంటే, నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండి సంతోషముతోనూ హృదయానందముతోనూ నువ్వు ఆయనకు దాచుకుని కాలి. విసుక్కుంటా కట్టుకుంటా గతి లేక విధి లేక దాచులం అవ్వడం కాదు. సంతోషముతోనూ హృదయానందముతోనూ నీకు దాచులైపోవాలి, అప్పగించుకోవాలి. నీకు ఇంత ఆధిక్యత ఇచ్చిన దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి, నిన్ను నీవు చేయాలి. అలా అవివేకంగా ప్రవర్తించి దేవుని మాటను చెవతాలి, పాపం చేసి అదంతా పోగొట్టుకున్న ఆ స్థానం భర్తీ చేయడానికి నరులమైన మనలను మరలా చేసుకున్నాడు. ఆ సంగతి ప్రపంచంలో నరులందరూ కూడా అలా చేయబడిన వాళ్ళే. కానీ మరలా ఆదాము సంతతి అయిన వాళ్ళందరూ కూడా అలా ఉండవలసిన వారే, ఆ స్థానంలో ఉండవలసిన వారు. అది పోగొట్టుకున్నందుచేత నరులయ్యారు. నరులు అంటే గుర్తు పెట్టుకోవాలి, మట్టి అయిపోయినాడు అనమాట. శరీరులు అంటే మట్టి అని గుర్తుపెట్టుకోవాలి. రక్త మాంసములు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న లేరవని చెడ్రి మరి 17 పత్రాలు చెడ్రి పత్రిక. కాబట్టి మనం గ్రహించాలి. మరి అందుకే కదా ఆయన రక్త మాంసములు పాలువాడయి మనలను ఆయన స్థాయికి తీసుకురావడానికి ఆయన మన స్థానానికి రావాల్సి వచ్చింది. చెడ్రి పత్రిక 5వ అధ్యాయము హల్లెలూయా 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 క్షమించండి 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవాణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యములో లోబడిన వారిని విడిపించుటపైన రక్త మాంసములు పాలివాడు కావాల్సి వచ్చింది. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు అంటే, ఎంత హిస్టరీ మన వెనక ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎంత ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఆ ఆధిక్యతను పాడు చేసుకోనకుండా మనము
గుర్తెరిగి బ్రతకాలి అని ఒక హెచ్చరిక. మరలా వారం మొదలు పెట్టబోయిన అవ్వమ్మ గుర్తెరగలే కనుకనే ఈ గతి పట్టింది కనుక మరలా అట్ట వదిలిపెట్టలేదు మానవుణ్ణి. దేవుడు మరలా కోల్పోయిన స్థానాన్ని ఇవ్వడానికి తాను మన స్థాయికి దిగొచ్చాడు. మనం రిక్తులమైపోయే అశక్తులమైపోయే మరణానికి అప్పగించబడ్డ మరణం మన మీద ఏల్తుంది. మనమే ఏలికగా సమస్త సృష్టిని మన పాదాల కింద ఉంచితే మనమేమో మరల ఏలువానిగా పోగొట్టుకున్న దాచులమైపోయిన పాపానికి శాతానికి బందీలమై దాసులమైపోయిన మనల్ని దేవుడు ఆ స్థాయికి తేవడానికి ఆయన మరలా మన స్థాయికి దిగి రావలసి వచ్చింది. కనుక ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవించేది. కనుక ఈ శరీరములో ఉన్నప్పుడే ఆత్మలోకి వెదగాలి. ఆత్మ స్థాయిలోకి, మొదటి స్థాయిలోకి మనం మార్పు చెందాలి. ఆ స్థాయిలో బతకడానికి మనం ప్రయత్నించాలి. ఆ స్థాయిలో ఉండడానికి మనం బతకాలి. అందుకే శరీరముగా బతకకూడదు, ఆత్మను కలిగిన వారంగా బతకాలి. ఆత్మానుసారంగా బతకాలి. ఎందుకంటే దేవుడు వచ్చాడు, ఆయన రక్తం చిందించాడు, సాతానును చెరపట్టి ఆయన దాన్ని జయించాడు. దాని కోరలను, మరణపు కోరలను, ముళ్ళును విరిచేశాడు. ఆ రుణపత్రమైన పాపాలు చేసిన మనం అమ్మబడిన మనము శరీర సంబంధము రోమా 7:14 ఉంటున్నమాట. మనము పాపమునకు అమ్మబడి శరీర సంబంధిమైనది అన్నాడు. కాబట్టి ఆ రుణమును దేవుడు చెల్లించి అమ్మబడితే ఎంత అమ్మబడ్డామో ఎంతో ఆ రుణము చెల్లించేశాడు. అది మరణమే రుణం. అది దేవుడు చెల్లించాడు. ఆయన మనకు బదులు మరణించాడు. ఆ రుణపత్రాన్ని కొట్టివేశాడు దేవుడు, సిలువ కొట్టేశాడు. మనలను మహిమా ప్రభావం కలిగిన వారిగా మళ్ళా మొదటి స్థాయికి. ఓకే, కాబట్టి రేపు అవ్వమ్మ గురించి మనము నేర్చుకుంటున్న పాఠాలలో జ్ఞానం కలిగి మసులుకునులాగా మన స్థాయి ఎంతో ఒకసారి గుర్తు చేయడానికి దేవుడు ఈ పూట ఈ పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఎంత ఆధిక్యతిస్తే అక్కడ లూసిఫర్ గారు నాశనం చేసుకున్నాడు. ఆ స్థానం భర్తీ చేయడానికి ఆ పరలోకములో ఉన్న నరులను, మనలను భూమి మీదకి పంపించి దేవుడు మరలా ఆ యొక్క సహవాసం, ఆ స్థితిని ఆయన ముఖ దర్శనం చేస్తూ నిత్యం ఆయన స్థితితో చెప్పిన పని చేసుకుంటూ సంతోషంగా గడపవలసిన ఈ యొక్క సృష్టిని మరి ఈ మానవులను మహిమా ప్రభావాలను కిరీటమిచ్చి భూమి మీదకి పంపించిన ఈ నరుడు మరలా మట్టి అయిపోయాడు, శరీరుడైపోయాడు, రక్తమాంసములు కలవాడయ్యాడు, దేవుడికి దూరం అయిపోయాడు. ఆ స్థాయిని దేవుడు తప్పించడానికి రావాల్సి వచ్చింది. ఆ కార్యం పూర్తి చేశాడు. దేవుడు మనకు మరలా స్థానం ఇచ్చాడు. కనుక ఎవరు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో ఉన్న వారందరూ మరలా మట్టి కాకుండా, అంటే మట్టి స్థాయి కాకుండా మహిమా ప్రభావములు కలిగిన వారంగా మనము బతకడం నేర్చుకోవాలి. చివరికి ఒక మాట చెప్తున్నాను. మనం మట్టి ఎత్తే కనుక మట్టికి తెలుసు దేన్ని కొల్లబెట్టాలో, దేన్ని మొలకెత్తించాలో బాగా తెలుసు. అంటే నీవు మట్టిలో ఉన్నను, నీకు ఆ జ్ఞానం ఉండాలి. మట్టికి తెలుసు దేన్ని కుళ్ళబెట్టాలో, దేన్ని మొలకెత్తించాలో మట్టికి తెలుసు. మట్టికి అంత జ్ఞానం ఉందా? మట్టికి అంత పవర్ ఉందా? ఉంది. దేవుడు పెట్టాడు. నువ్వు మట్టి అయ్యావు కదా, నీకు తెలియాలి, నీకు ఆ జ్ఞానం రావాలి. నీవు దేన్ని నశింప చేయాలో, దేన్ని వృద్ధి చేయాలో, ఫలింప చేయాలో నీకు అర్థం కావాలి. ఆ సత్యాన్ని ఈరోజు దేవుడు మనకు బోధిస్తున్నాడు. మట్టి శరీరంలో ఉన్నను మనము మహిమైశ్వర్యాలు, మహిమా ప్రభావాలతో నింపబడి మరి దేన్ని కుళ్ళబెట్టాలో, దేన్ని వలకెత్తించాలో
మట్టికి తెలిసినట్టుగా ఈ మట్టి శరీరమైన మనకు తెలిసి జాగ్రత్తగా మసలు కొమ్మని ఒక హెచ్చరిక చేస్తూ మనమేంటో మన స్థాయి ఏంటో గ్రహించి బ్రతకమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రేమని ఇస్తా ఈ యొక్క పాఠములో దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో గ్రహించమని మరొక్కసారి హెచ్చరిస్తూ మనల్ని ఈ సత్యాలు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రభుకు మహిమ కలిగిన దాకా గ్రహింపగలిగిన వారమై శరీరముతో ఉన్నను శరీరంలో కాకుండా ఆ శరీరము సంగతుల మీద మనస్సు ఉంచక ఆత్మ సంగతుల మీద మనస్సు ఉంచు మరలా మహిమా ప్రభావాలను కిరీటం ధరింపజేసుకున్న వారమై ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం. పైనున్న వాటిని వెతికే వారంగా బ్రతుకుదాం. ప్రభు కోసమే బ్రతుకుదాం. ఈ మట్టికి తెలియాలి ఏమి నటింప చెయ్యాలో, కుళ్ళబెట్టాలో, కాదు ఏమి మొలకెత్తించాలో గ్రహింప కలిగి బ్రతుకుదాం. అతి కృపా దేవుడు మనం అందరికీ అనుగ్రహించిన దాకా దేవుడి మాటలు ఆమె హల్లెలూయా.